అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఒక వ్యక్తి యొక్క హెల్పింగ్ నేచర్ గురించి చెప్తానండి చిన్న స్టోరీగా. ఒక వ్యక్తి మరణించి పైలోకానికి చేరుకున్నాడట. యమధర్మరాజు చిత్రగుప్తుడిని పిలిచి అతని అకౌంట్ చెప్పమన్నాడు. రాజా, అతడు 190 పుణ్యాలు 190 పాపాలు చేశాడు కాబట్టి స్వర్గం నరకం అన్నది అతనే తేల్చుకోవాలి అని చెప్పాడు. సరేనని ఇద్దరు బట్టలనిచ్చి 2 చూపించమన్నారు. ముందుగా నరకంలోనికి వెళ్ళారు. వెళ్తూనే మంచి రుచికరమైన వంటలు, బిర్యానీ వాసనలు వచ్చాయి. ఇదేదో బాగానే ఉంది అనుకుంటూ ఆ వ్యక్తి లోపలికి ప్రవేశించాడు. అక్కడ ఒక పెద్ద డైనింగ్ టేబుల్ చుట్టూరు 50 మంది భోజనానికి కూర్చున్నారు. వాళ్ళంతా కళ్ళు పీక్కుపోయి, పేగులు ఎండిపోయి భయంకరమైన ఆకలితో ఉన్నారు. కొందరు చావుకు సిద్ధంగా ఉన్నట్టున్నారు. అక్కడ మళ్ళీ చావు అనేది ఉండదు కాబట్టి నానాయాతన పడుతున్నారు. ఎదురుగా పంచభక్ష పరిమాణాలున్నా ఎందుకు తినలేకపోతున్నారని దగ్గరికి వెళ్ళి చూశాడు ఆ వ్యక్తి. పాపం వాళ్ళ చేతులకి 1.5 మీటర్ల గరిటెలు కట్టి ఉన్నాయి. వాళ్ళు ఆహారం తీసుకున్నా అది నోట్లో పెట్టుకోలేరు. అందువల్ల వారు చిక్కి శల్యమవుతున్నారు. అక్కడ నుండి స్వర్గానికి వెళ్ళారు. అక్కడ కూడా పంచభక్ష పరిమాణాలు ఉన్నాయి. చేతులకి 1.5 మీటర్ల సైజున్న గరిటెలు కట్టే ఉన్నాయి. కానీ అందరూ ఎంతో ఆరోగ్యంతో బాగా తిని పుష్టిగా ఉన్నారు. ఎలా తింటున్నారన్నది దగ్గరికి వెళ్ళి చూస్తే ఏముంది, వారు ఆహారం తీసుకొని ఒకరికొకరు తినిపించుకుంటున్నారు. వాళ్ళు భూలోకంలో బ్రతుకున్నప్పుడు కూడా మరొకరికి పెట్టేవారు కాబట్టి స్వర్గానికి వచ్చారు. ఇక్కడికి వచ్చినా కూడా అదే పని చేస్తున్నారు. అయితే నరకంలో ఉన్న వాళ్ళకి ఈ చిట్కా తెలియక కాదు, వాళ్ళు వచ్చినా ఇంకొకరికి పెట్టరు, వాళ్ళు చచ్చినా కూడా ఇంకొకటి పెట్టరు అన్నది అక్షరాల నిజం. నరకంలోనికి వచ్చినా కూడా వారి బుద్ధి మారలేదు. హెల్పింగ్ నేచర్ అన్నది ప్రతి మనిషికి ఉంటే బాగుంటుంది. థ్యాంక్ యూ.